సమగ్ర సస్యరక్షణ అంటే ఏంటో మనకి తెలుసు కాబట్టి సమగ్ర సస్యరక్షణలో ఉండేటువంటి పద్ధతుల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఈ సమగ్ర సస్యరక్షణ అనే బ్రాడ్ టర్మ్ని ఏం చేశారంటే జనరల్గా దీన్ని రెండు ప్రధానమైనటువంటి విభాగాలుగా చేశారనమాట. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే సహజ నివారణ చర్యలు. మొట్టమొదటిది ఏంటంటే సహజ నివారణ చర్యలు, రెండోది ఏంటంటే కృత్రిమ నివారణ చర్యలు అని రెండు భాగాలుగా చేశారు. దీన్ని సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్ని బేసికల్గా రెండు రకాలుగా విభజన చేశారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే సహజ నివారణ చర్యలు, రెండోది ఏంటంటే కృత్రిమ నివారణ చర్యలు అని రెండు రకాలు అనమాట. సహజ నివారణ చర్యలు ఏంటి, కృత్రిమ నివారణ చర్యలు ఏంటి అనేది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. దాంట్లో సహజ నివారణ అంటే న్యాచురల్గా నివారణ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది సహజ నివారణ చర్యల్లో చెప్పుకుంటాం. కృత్రిమంగా నివారణ చర్యలు అంటే అవన్నీ మనం చేసేవన్నమాట, అవన్నీ మనం చేయాలి, మనం చేసి వాటిని నివారించేటటువంటి పద్ధతులు. సో మొట్టమొదటిది చూద్దాం, సహజ నివారణ చర్యలు. దాంట్లో మీరు చూస్తే 3 పాయింట్లు మనకి అక్కడ ఇచ్చారు. 1 వాతావరణ పరిస్థితులు, 2 సహజ అవరోధాలు, 3వది ఏంటంటే సహజ శత్రువులు. 3 రకాలు సహజ నివారణ చర్యలు ఏంటంటే 3 రకాలు. అంటే సహజ నివారణ చర్యలు అంటే సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే ప్రకృతి దానంతటదే చాలా వరకు పురుగుల్ని వీటన్నిటిని కూడా అదుపులో ఉంచుతుంది. అది 3 రకాలు. ఆ 3 రకాలు ఏంటంటే వాతావరణ పరిస్థితులు, సహజ అవరోధాలు, సహజ శత్రువులు. న్యాచురల్, ఇది ఎవరు ఏం చేసింది ఏం లేదు. వాతావరణ పరిస్థితులు ఏవి కూడా మనం మార్చలేము. అలాగే సహజంగా ఉండేటువంటి అవరోధాలను కూడా మనం ఏది దాన్ని మార్చలేమన్నమాట. అలాగే సహజ శత్రువులు, న్యాచురల్గా ప్రకృతే మనకి కొన్ని వరాలు ప్రసాదించింది. సో అవి ఇందులో మనం చూస్తాం అనమాట. అందులో మొట్టమొదటిది ఏంటంటే వాతావరణ పరిస్థితులు. ఏంటి ఆ వాతావరణ పరిస్థితులు ఒకసారి చూస్తే మనం, వాతావరణ పరిస్థితులు చీడపురుగుల యొక్క సహజ నివారణకు చాలా ముఖ్యమైనవి, సమర్థవంతమైనవి. వర్షాలు, తత్ఫలితంగా ఏర్పడే మెత్తని భూమిలో కొన్ని రకాల లద్దె పురుగులు, ఎర్రగొంగళి పురుగులు కోశస్థ దశలకు మారడానికి, వాటి రెక్కల పురుగులు భూమి పైకి వెలువడడానికి అవసరం. కానీ అధిక వర్షాల వల్ల మొక్కల రసాన్ని పీల్చే పేనుబంక, పేను పురుగుల వృద్ధి తగ్గుతుంది. సో ఇదంతా సింపుల్గా నేను చెప్పాలంటే ఎలా అంటే, ఇప్పుడు వాతావరణ పరిస్థితులు అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి వాతావరణంలో బయట మనం ఎండ చూసేటట్టయితే ఇప్పుడు ఒక 30 degrees వరకు ఉండొచ్చేమో. ఇప్పుడు బయట 30 degrees వరకు ఉండొచ్చు. ఇప్పుడు అది అలా మధ్యాహ్నం 3 గంటలు అయ్యేటప్పటికి అది ఒక 35 లేదా 36 అలాగ అవుతుంది. మళ్ళీ తర్వాత టెంపరేచర్ తగ్గిపోతుంది. సో మనం కావాలి, ఇప్పుడు నాకు ఒక 2 degrees ఉష్ణోగ్రత పెంచండి అని అంటే పెంచుకోగలమేంటి? ఏసీ రూమ్లో అయితే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అదే మనం ఇలాంటి బయట వాతావరణంలో ఇప్పుడు బయట 30 degrees ఉంది, 32 degrees పెంచండి, లేకపోతే ఇప్పుడు బాగా ఎండగా ఉంది ఒక 24 degrees తగ్గించండి అని మనం ఏమైనా చేయగలమా? చేయలేం. సో ఈ పరిస్థితి కొన్ని కీటకాలకు అనుకూలంగా ఉంటుంది, కొన్ని కీటకాలకి అనుకూలంగా ఉండదు. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కొన్ని కీటకాలు పెరుగుతాయి, అలాగే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద కొన్ని కీటకాలు పెరుగుతుంటాయి, కొన్ని కీటకాలు పెరగకుండా ఉంటాయి. టెంపరేచర్ ఎలా పెరుగుతుందంటే కొన్ని కీటకాలు చనిపోతాయి, అలాగే టెంపరేచర్ బాగా తగ్గుతుందంటే కొన్ని చనిపోతాయి అనమాట. తక్కువ ఉష్ణోగ్రతని తట్టుకోలేవు, అధిక ఉష్ణోగ్రతని తట్టుకోలేవు. తట్టుకోగలిగినవి మాత్రమే ఉంటుంటాయి, ఏవైతే ఉంటాయో స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉండేవి అవి మాత్రమే ఉంటుంటాయి అన్నమాట. సో ఇది ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి విషయం. అంటే ఏంటనమాట, ప్రకృతిలో టెంపరేచర్ అనేది అది మన కంట్రోల్లో ఏమి ఉండదు. కొన్ని సందర్భాల్లో ఉష్ణోగ్రత పెరుగుతుంటుంది, కొన్ని సందర్భాల్లో ఉష్ణోగ్రత తగ్గుతుంటుంది. అది న్యాచురల్గా అనమాట. పెరిగే టైంలో కొన్ని కీటకాలు చనిపోతాయి, తగ్గే టైంలో కొన్ని కీటకాలు చనిపోతుంది. న్యాచురల్గా ప్రకృతే కంట్రోల్ చేసింది. సపోజ్ మనం మొక్కజొన్న వేసాం, మొక్కజొన్నలో మీరు ఈ మధ్య గమనించేటట్టయితే చాలా ప్రదేశాల్లో ఉండేటువంటి మొక్కలపైన పేనుబంక విపరీతంగా ఆశించింది అన్నమాట. ఎందుకు ఆశించింది? బెట్ట పరిస్థితి చాలా ఎక్కువగా వచ్చింది మనకి, బెట్ట అంటాం. సో బెట్ట పరిస్థితి అంటే ఏంటనమాట, వర్షాలు పడకపోవడం, దాన్ని మనం బెట్ట అంటున్నాం అనమాట. 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు ఇలాగ మనకి కంటిన్యూగా వర్షం పడలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? వాటర్ షార్టేజ్ వస్తుంది అన్నమాట మొక్కలకి. అవన్నీ కూడా వడలిపోయి నీరు పెడితే మళ్ళీ మామూలుగా అవుతుంటాయి.
సో ఇలాంటి బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు సాధారణంగా ఈ రసం పీల్చే పురుగులు చాలా ఉధృతంగా మొక్కలపైన ఆశిస్తూ ఉంటాయి. అదొకటి న్యాచురల్గా అంతే, దాని లక్షణం అది. ఏంటి లక్షణం ఉందండి? బెట్ట పరిస్థితి ఎప్పుడైతే డ్రై పీరియడ్ ఎప్పుడైతే వస్తుందో ఆ సమయాల్లో తప్పనిసరిగా ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువగా మొక్కల్ని ఆశించి ఆ నష్టాన్ని పరుస్తుంటాయి, రసాన్ని పీల్చేస్తుంటాయి అన్నమాట. ఎప్పుడు డ్రై పీరియడ్ ఉన్నప్పుడు. సో ఈ డ్రై పీరియడ్ ఉన్నప్పుడు ఇలా వచ్చినప్పుడు మనం ఏంటంటే వెంటనే ఏదో ఒక జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా స్ప్రేయింగ్ చేయడం కానీ ఇతర జాగ్రత్తలు ఏదైనా తీసుకోవడం కానీ చేయాల్సిందే. సో లేకపోతే లేదు. ఆ డ్రై పీరియడ్ ఉన్న అన్నాళ్ళు అలాగా పేనుబంక కంటిన్యూ అయింది. సడన్గా ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది, ఇలా డ్రై పీరియడ్ అయిపోతుండగా 10 రోజులు 15 రోజులు 20 రోజులు అయిపోయినప్పుడు సడన్గా ఒక భారీ వర్షం పడుతుంది. సో ఈ భారీ వర్షం పడిన తర్వాత రోజు వెళ్ళి మనం చూస్తే ఒక పేనుబంక పురుగు మనకు కనపడదు. న్యాచురల్ కంట్రోల్ అంటారు దీన్ని. న్యాచురల్గా జరిగేటటువంటి కంట్రోల్ అది దాని లక్షణం అనమాట. అంతే. ఏంటి, అంత ఉధృతంగా వ్యాపించినటువంటి ఆ పేనుబంక ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో, వర్షాలు పడిన తర్వాత మనకి చూద్దామన్నా సరే ఎక్కడ కూడా కనిపించదు. అది న్యాచురల్ కంట్రోల్. అందుకే వీటన్నిటిని కూడా ఏమన్నారంటే సహజ నివారణ చర్యలు అని అన్నారు. పురుగులు అలాంటి వాటికి అలవాటు పెట్టుకుంటాయి అన్నమాట. డ్రై పీరియడ్ ఉన్నంతకాలం అది విపరీతంగా ఆశించి ఎక్కువ రసాన్ని పీలుస్తుంది. ఎప్పుడైతే ఒకసారి అది వర్షాలు పడి మళ్ళీ మామూలు టెంపరేచర్స్ తగ్గడం ఇలాంటివన్నీ జరిగాయో మళ్ళీ ఆ పురుగులు ఆశించు. అంటే దాని ఏంటి ఉద్దేశం, పేనుబంక పురుగుకి లేకపోతే అక్కడ ఉండేటువంటి కొన్ని రకాల ఈ రసం పీల్చేటటువంటి పురుగులకి డ్రై పీరియడ్ అనేది బాగా ఇష్టము. సో ఎప్పుడైతే వర్షాలు పడకుండా 15 రోజులు 15 రోజులు ఇలాగ ఎక్కువైతే డ్రై పీరియడ్ ఉంటుందో ఆ టైంలో అవి ఎక్కువగా పంటలను ఆశించి ఎక్కువ రసాన్ని పీల్చేస్తుంటాయి. సో మనం ఏదో జాగ్రత్తలు తీసుకున్నా కానీ ప్రకృతి తీసుకునేటటువంటి జాగ్రత్త వల్ల వీలైనంత ఎక్కువగా అవి కంట్రోల్ అయిపోతూ ఉంటాయి. దీన్నే మనకి ఏమన్నారంటే సహజ నివారణ చర్యలు. మనం ఏం చేయలేము. 15 రోజులు వర్షం పడలేదంటే మనం ఏం చేయగలం, నీరు పెట్టగలం అంతే. కానీ వాతావరణంలో ఉండేటువంటి ఉష్ణోగ్రతను మనం ఏమైనా మార్చగలమా? మార్చలేము. సో ఏం జరిగింది, దానంతట అదే 10 రోజులు 15 రోజులు పోయిన తర్వాత వర్షం పడింది. అనుకోకుండా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, అనుకోకుండా దాని ఉధృతి కూడా కంప్లీట్గా తగ్గిపోతుంది. వర్షం పడిన తర్వాత మనం వెళ్ళి చూస్తే షాక్ అవుతాం అన్నమాట. ఏంటి, ఎక్కడా కనపడదు. అంత ఉధృతంగా ఆకుల మీద, ఆకుల వెనక భాగంలోను కింది భాగంలోను అంత ఉండి రసాన్ని పీల్చి ఆ కంకుల మీద వీటన్నిటి మీద ఆశించినటువంటి పేనుబంక మనం వర్షాలు పడిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తే ఎక్కడ కూడా కనపడదు. న్యాచురల్ కంట్రోల్ అంటారు దాన్ని. ప్రకృతి వాటిని కంట్రోల్ చేస్తుంది. సో ఉష్ణోగ్రతలు, వాతావరణంలో ఉండేటువంటి తేమ ఇలాంటివన్నీ కూడా ప్రకృతి దానికి అనుగుణంగా ఎప్పుడైతే అవన్నీ మారుతుంటాయో దానికి అనుగుణంగా కొన్ని కీటకాలు బ్రతుకుతుంటాయి, కొన్ని కీటకాలు చనిపోతూ ఉంటాయి. అదనమాట. అదే మనకి కొంత ప్లస్ పాయింట్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో మైనస్ పాయింట్ అవుతుంది. వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే సహజ నివారణ చర్యలు. ఈ ఉష్ణోగ్రతలు ఇవన్నీ కూడా మార్పులు అన్నీ కూడా మన చేతిలో ఉండవు, మనం మార్చాలన్నా మార్చలేము. ప్రకృతి వాటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఆ కంట్రోల్ వల్ల చాలా వరకు పురుగులన్నీ కూడా నష్టపోవడం, అదే మనకి మేలు చేయడం ఇండైరెక్ట్గా చేస్తుంటాయి. వాటి వల్లే పురుగులన్నీ చనిపోతూ ఉంటాయి. సో ఇలాంటివి కారణాలన్నింటినీ కూడా దేనిలో పెట్టారంటే సహజ నివారణ చర్యల్లో మనకి దీన్ని పెట్టడం జరిగింది. సహజ నివారణ చర్యల్లో వాతావరణ పరిస్థితులు అంటారు వీటిని. వాతావరణ పరిస్థితులని వీటిని మనం అంటూ ఉంటాం అన్నమాట. రెండోది ఏంటంటే సహజ అవరోధాలు, న్యాచురల్గా ఉండేటటువంటి బ్యారియర్స్ అన్నమాట. అడ్లు ఉంటాయి అన్నమాట, బ్యారియర్స్ అంటాం. సహజ అవరోధాలు బ్యారియర్ అంటారు. బ్యారియర్ అంటే అడ్డంగా ఉండే ఒక పెద్ద కొండ, లేకపోతే ఒక పెద్ద చెరువు, లేకపోతే ఒక ప్రవహించేటువంటి ఒక నది రెండు ప్రాంతాలని విడదీసేస్తుంది అనమాట. నది అవతల గట్టు ఒకటి ఉంటుంది, ఇవతల గట్టు ఒకటి ఉంటుంది. అలాగే ఒక పెద్ద కొండ ఉందనుకోండి, ఈ కొండకి ఇవతల ఒక గ్రామం ఉంటుంది, అవతల ఇంకో గ్రామం ఉంటుంది, మధ్యలో చాలా ఏరియా ఒక 2-3 కిలోమీటర్ల కొండే ఉంటుంది. సో న్యాచురల్ బ్యారియర్. సో అలాగే పెద్ద చెరువు ఉంటుంది అనమాట, పెద్ద చెరువు ఉంటుంది, ఆ అవతల ఎక్కడో ఒక గ్రామం ఉంటుంది, ఈ చివరిలో ఒక గ్రామం ఉంటుంది. అలాగే మధ్యలో గడ్డలు ఉంటాయి, ఎక్కడో గడ్డ పారుతూ ఉంటుంది, అటువైపు ఒక ఇది ఉంటుంది, ఇటువైపు ఒక గ్రామం ఉంటుంది. సో ఈ రెండింటికి మధ్యలో కనెక్షన్ అనేది లేకుండా చేసేస్తాయి అన్నమాట. వీటిని ఏమన్నారంటే సహజ అవరోధాలు అని అన్నారు. ఎలాగా మనకి ఈ మన సమగ్ర సస్యరక్షణలు ఇవి ఎలాగ పాటుపడతాయంటే దానికి మనం ఇంకోలా చెప్పుకోవచ్చు. ఎలాగంటే సపోజ్ మన ఒక 100 ఎకరాల్లో ఏదో ఒక వరి పంట ఏదో వేశారు. 100 ఎకరాలు మనం వేసాం, ఒక ఏరియాలో ఉంది. సో ఆ 100 ఎకరాలు అయిపోయిన తర్వాత ఒక పెద్ద కొండ ఒకటి ఉంది. తర్వాత 100 ఎకరాలకి ఆనుకుని ఒక పెద్ద కొండలా ఉందన్నమాట. అలాగే అది చాలా పెద్ద కొండ, చాలా దూరం అంతా ఉంది.
మరో గ్రామం తాలూకు పొలాలు ఆ కొండ అవతలు ఉన్నాయి, మధ్యలో కొండ ఉందన్నమాట. సపోజ్ ఏదో ఒక తెగులు లేకపోతే ఏదైనా ఒక పురుగు ఆశించి 100 ఎకరాల్లో ఉండేటువంటి పంట అంతా కూడా ఒకసారి నష్టపోయాం అనుకోండి. మనకి మీరు చదువుకుని ఉంటారు పెథాలజీలో, మహమ్మారి తెగులు అని చదువుకున్నారా? పెథాలజీ అయ్యిందా మీకు? పెథాలజీలో కొన్ని రకాల తెగుళ్ళు ఉన్నాయన్నమాట. మామూలుగా సాధారణంగా వచ్చేటువంటి తెగుళ్ళు కొన్ని ఒకేసారి వస్తాయన్నమాట. అవి టైం ఉండదు. వాటిని ఏమంటారంటే మహమ్మారి తెగులు అని అంటారు. ఈరోజు చూసేటోడికి బాగానే ఉంటాయి, సాయంత్రం చూసేటోడికి కుళ్ళిపోవడం మొదలెడుతుంది పంట, మళ్ళీ తర్వాత రోజు చూసేటోడికి అసలు ఇంకేం మిగలదు అనమాట. అలాంటి వాటిని తక్కువ సమయంలో ఎక్కువ నష్టాన్ని కలిగించే తెగుళ్ళని ఏమంటారంటే మహమ్మారి తెగులు అని అంటారు. ఆ టర్మ్ అలా పెట్టారనమాట, మహమ్మారి తెగులు అని అంటారు. అంటే చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి అన్నమాట. మనం చూసి జాగ్రత్తలు తీసుకుని వెళ్ళి మందులు కొనుక్కుని వచ్చి స్ప్రే చేసే లోపలే డ్యామేజ్ అంతా కూడా జరిగిపోద్ది. అది పోనీ 1 ఎకరం 2 ఎకరాల్లో కాదు, 100 ఎకరాల్లో ఒకేసారి జరిగిపోద్ది అనమాట. అలా వెళ్ళిపోతుంటుంది. సో ఇలాంటి మహమ్మారి తెగుళ్ళు వచ్చేటప్పుడు ఏమవుతాయండి, న్యాచురల్గా ఉండేటువంటి బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్డుకుంటాయి. కొండ ఉంది, ఇప్పుడు రెండో ఊరిలో పొలాలేమో కొండ అవతలు ఉన్నాయి, సడన్గా మధ్యలో కొండ వచ్చింది. ఈ 100 ఎకరాలు అయితే 100 ఎకరాలు ఈ ప్యాచ్ లాగా నష్టపోతుంది. ఈ కొండ దాటి అవతలికి వెళ్ళడం అనేది మళ్ళీ అక్కడ కష్టం అనమాట. సో దాన్ని ఏమన్నారంటే న్యాచురల్ బ్యారియర్ అన్నారు, సహజ అవరోధం అనమాట. దానంతరం అడ్డు వచ్చింది, అడ్డు ఉందంతే, దాన్ని అడ్డు రావడం ఏంటి, అది అలా ఉందంతే. అలాగే కొన్ని సందర్భాల్లో ఏంటి, నదులు పారుతుంటాయి. ఇప్పుడు ఈ గోదావరి ఇలాంటివి ఉన్నాయనుకోండి, అవతల ఒడ్డు ఎక్కడో ఉండదు, 4 కిలోమీటర్ల అవతల యువతల ఒడ్డు ఉంటుంది. ఈ యువతలు ఉండేటువంటి పొలాల్లో అన్నీ ఒక తెగులు ఏదైనా వచ్చి నాశనం చేసింది అనుకోండి, అది అక్కడతో ఎండ్ అయిపోద్ది అంతే. ఈ పొలాలకు మళ్ళీ దాని ఎఫెక్ట్ ఉండదు అనమాట. సో మధ్యలో ఉండేటువంటి నది దీన్ని ఆపింది, న్యాచురల్గానే ఆపేస్తుంది అనమాట. దీన్నే మనం ఏమంటాం అంటే సహజ అవరోధాలు అంటాం. న్యాచురల్గా ఉండేటువంటి బ్యారియర్స్ అనమాట. ఏంటి సహజ అవరోధాలు? కొండలు, పెద్ద పెద్ద గుట్టలు, మధ్యలో ఉండేటువంటి నదులు, గెడ్డలు, ఇలాంటివన్నీ కూడా ఈ సహజ అవరోధాల్లోకి వస్తాయి. సో చూడండి, అక్కడ కొన్ని ఇచ్చారు మనకి. భౌగోళిక పరిస్థితులు అనగా కొండ చర్యలు, సముద్రాలు వివిధ ప్రాంతాలకు పురుగుల వ్యాప్తిని అరికట్టగలవు. అక్కడ ఇంకేం రాయాలన్నమాట, నదులు మీరు యాడ్ చేసుకోవాలి. కొండ చర్యలు, సముద్రాలు, నదులు, గుట్టలు, ఇలాంటివన్నీ కూడా పురుగుల వ్యాప్తిని అరికట్టగలవు. అలాగే ఇంకా సహజ అవరోధం ఇంకోటి ఇచ్చారు మనకి ఇక్కడ, ఏంటంటే భూమి రకము అండర్లైన్ అన్నమాట. భూమి రకము, భూమి రకాలు కూడా పురుగుల అభివృద్ధిని నిరోధించగలవు. అదేంటో ఒకసారి చూద్దాం. ఉదాహరణకు భూమిలో నివసించే వేరు పురుగులు తేలిక రక భూముల్లోనూ ఎర్ర నేలల్లోనూ ఎక్కువగా అభివృద్ధి చెందగలవు, కానీ నల్లరేగడి భూమిలో అభివృద్ధి చెందలేవు. అదనమాట ఇక్కడ ఏంటంటే సహజ అవరోధం అదొకటి. ఏంటి, సపోజ్ ఒక పురుగు తీసుకుంటే వేరు పురుగులు తీసుకున్నారు. వేరు పురుగులు మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే నిన్నే చెప్పుకున్నాం కదా, ఐసోప్టెరా, చెదపురుగులు ఎక్కువగా ఏ నేలల్లో బాగా వృద్ధి చెందుతాయి అంటే తేలిక నేలలు, ఎర్ర నేలల్లో బాగా వృద్ధి చెందుతాయి. అది వాటి లక్షణం అంతే. అంటే ఇసుక నేల అయి ఉండాలి, పెద్దగా కాంపాక్ట్గా ఉండకూడదు. అటువంటి నేలల్లో ఈ చెదపురుగులు ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయి. అలాంటివి వేరు పురుగులు కూడా. వేరు పురుగులు ఎక్కడ ఉంటాయి? వేరున్న అందుకే వేరు పురుగులు అనేది. వేరు పురుగులు అంటే వేర్ల దగ్గర ఉంటాయి అన్నమాట. భూమి లోపల ఉండి వేర్ల దగ్గర ఉండి అక్కడ ఉండేటువంటి అన్నీ కూడా నష్టాన్ని కలిగించి అక్కడ దాన్ని వేర్లను కొరికి ఆహారాన్ని అవి తీసుకుంటూ ఉంటాయి. సో ఈ వేరు పురుగులు మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏంటంటే ఈ భూమిలో ఉండేటువంటి ఈ వేరు పురుగులు ఎలాంటి నేలల్లో ఉంటాయంటే తేలిక రకం భూములు, అంటే ఇసుక నేలలు, ఎర్ర నేలలు. వీటిలో ఏంటంటే వీటి మధ్య ఈ మట్టి రేణువుల మధ్య ఉండేటువంటి ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటుంది. ఒక మట్టి రేణువుకి రెండో మట్టి రేణువుకి మధ్యలో ఉండేటువంటి ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అందువల్ల ఇవి కొంచెం వాటిలో వెళ్ళడానికి కొంచెం అంతా ఈజీగా సులువుగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ ప్రిఫర్ చేసేటువంటి నేలలు ఏంటనమాట ఇసుక నేలలు, ఎర్ర నేలలు. ఇసుక నేలలు, ఎర్ర నేలలు. అదే కనుక నల్లరేగడి నేలల్లో ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సర్వైవ్ అవ్వలేవు. ఎందుకు సర్వైవ్ అవ్వలేవు? నల్లరేగడి నేలల్లో సాధారణంగా ఏం జరుగుతుందంటే నల్లరేగడి నేలల్లో ఆ మట్టి కణాల మధ్య ఉండేటువంటి స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది, కాంపాక్ట్గా ఉంటాయి అన్నమాట. అంత సులువుగా లోపలికి భూమిలో చొచ్చుకుపోవడానికి అవకాశం ఉండదు.
ఆ మట్టి రేణువుల మధ్య ఖాళీ స్థలం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అవి అంత తొందరగా భూమి లోపలికి చొచ్చుకొని పోలేవు. బాగా కాంపాక్ట్గా ఉంటుంది. మట్టి రేణువులు ఒకదానికొకటి బాగా దగ్గరగా అతుక్కుని ఉంటాయి. కాబట్టి అంత సులువుగా లోపలికి ఇవి వెళ్ళలేవు అనమాట. చెద పురుగులు కానీ లేకపోతే ఈ వేరు పురుగులు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వాటికి నేల. సో న్యాచురల్ కంట్రోల్ అక్కడ ఏంటనమాట, నేల. ఇప్పుడు ఎలాగైతే కొండలు గుట్టలు ఇలా ఏవైతే మనం చెప్పుకున్నామో అలాగే నేల కూడా న్యాచురల్ కంట్రోల్. నల్లరేగడి నేలల్లో వేరు పురుగులు పెరగవు, అంతే. అది ఎందుకు పెరగవు అంటే మనకి ఈ రీజన్ తెలుసు. అందువల్ల ఏంటంటే నల్లరేగడి నేలలో వేరు పురుగు అనేది రాదు. అదే తేలిక నేలలు కానీ ఇసుక నేలల్లో కానీ వేరు పురుగులు విపరీతంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. సో అదనమాట. సో అందువల్ల ఏంటంటే అది కూడా ఒక రకమైనటువంటి సహజ అవరోధం. సో సహజ అవరోధాలు మనకి ఏం తెలుస్తున్నాయి? కొండ చర్యలు, సముద్రాలు, నదులు, గొట్టలు, కాలువలు, ఇలాంటివి ఏదైనా సరే ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో. ఇవన్నీ కూడా సహజ అవరోధాలు. ఇప్పుడు చెప్పుకున్నది నేలల్లో రకాలు మనకు తెలిసినవే. మామూలుగా ఉండేటువంటివి తేలిక నేలలు, ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు. సో ఈ నల్లరేగడి నేలల్లో మట్టి రేణువుల మధ్య ఖాళీ స్థలం చాలా తక్కువగా ఉండడం వల్ల అవి కాంపాక్ట్గా బాగా దగ్గరగా అతుక్కుని ఉండడం వల్ల ఈ వేరు పురుగులు వాటి మధ్యలోకి ప్రవేశించలేవు. న్యాచురల్ కంట్రోల్ అనమాట. నల్లరేగడి నేలల్లో వేరు పురుగు ఉండే సమస్య లేదు. నల్లరేగడి నేలల్లో చెద పురుగులు వచ్చే సమస్య లేదు. ప్రకృతే కంట్రోల్ చేసింది. దీన్ని ఏమంటామంటే సహజ అవరోధాలు అని మనం అంటాం అన్నమాట. సో అలాగే తర్వాత పాయింట్ మనం చూసేటట్టయితే సహజ శత్రువులు. ఇది కూడా ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక వరం. న్యాచురల్గానే ప్రకృతిలోనే పురుగులు అనేవి ఉన్నాయి. ఏం పురుగులు అవి? మనకి మేలు చేసేటువంటి పురుగులు. దాన్నే మనం ఇంకో మాటతో ఏమని పిలుస్తామంటే మిత్ర పురుగులు. పక్కనే రాసుకోవాలి. దాన్ని ఏమంటామంటే మిత్ర పురుగులు అని అంటాం. వీటి ఏమంటామంటే మిత్ర పురుగులు అని అంటాం అనమాట. సో మిత్ర పురుగులు అవన్నీ కూడా ప్రకృతి మనకి ప్రసాదించింది. ఆటోమేటిక్గా ఏంటంటే ఇప్పుడు అక్షింతల పురుగులు అని ఉన్నాయి. ఈ అక్షింతల పురుగులు అన్నీ ఏం చేస్తుంటాయి? చిన్న పురుగులు, రసం పీల్చే పురుగులు, వీటన్నీ ఎక్కడ ఉన్నాయో చూసుకుని వెళ్ళి వాటిని తినేస్తుంటాయి. మనం ప్రత్యేకంగా మందు కొట్టి అన్ని చంపాల్సినటువంటి అవసరమే లేదు. అవే వెళ్ళి తినేస్తుంటాయి. మరి అలాంటప్పుడు మనం మందు కొట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి? అందువల్ల సో ఈ మిత్ర పురుగులు అనేవన్నీ కూడా మనకి ప్రకృతి ఇచ్చినటువంటి ఒక వరం లాంటివి. ఇలాంటివి చాలా ఉంటాయి. అక్షింతల పురుగులని లేకపోతే ఇంక చాలా ఉంటాయని మనం చెప్పుకున్నాం. మొన్న హైమెనాప్టెరా గురించి చెప్పుకున్నాం. ఈ మిత్ర పురుగులు ఇలాంటివన్నీ కూడా ఏ క్రమంలో ఉన్నాయి? హైమెనాప్టెరా అనేటువంటి క్రమంలో వీటన్నిటిని కూడా చేర్చారనమాట. దాంట్లో మనం చెప్పుకున్నాం చాలా బదనికలు, పరాన్న బుక్కులు చెప్పుకున్నాం కదా. పరాన్న జీవులు. బదనికల్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బదనికల్ని ఏమంటారు? నేను చెప్పాను, రాశారు చూడండి. లేకపోతే బదనికల్ని ఏమంటారు ఇంగ్లీష్లో? లేదా పరాన్న జీవులు ఇంగ్లీష్లో ఏమంటాము? సింపుల్ అండి, పారాసైట్స్ అంటాం. అలాగే బదనికల్ని ఇంగ్లీష్లో ఏమంటాము? పారాసైటాయిడ్స్ అని చెప్పాను. అలాగే పరాన్న బుక్కుల్ని ఏమంటారు? ప్రిడేటర్స్ అంటారు. ప్రిడేటర్ అనగానే ఒక పెద్ద పులి, ఒక జింక, లేకపోతే అలా పెద్దది ఉంది. శరీరాన్ని బట్టి కూడా మార్పులు చెప్పుకున్నాం కదా. మరి అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పరాన్న జీవులు, పరాన్న బుక్కులు, అలాగే బదనికలు ఇలాంటివన్నీ కూడా సహజ శత్రువులు అనమాట. ప్రకృతిలోనే అవి క్రియేట్ చేయబడ్డాయి. వాటికి ఆహారమేమో ఇవి. మనకి ఏవైతే హాని చేస్తున్నాయో ఆ కీటకాలన్నీ కూడా వాటికి ఆహారం అనమాట. దీంట్లో ఏమిచ్చారంటే ఇక్కడ ప్రతి కీటకానికి ప్రకృతిలో అనేక సహజ శత్రువులు ఉన్నాయి. ఇవి కీటకాలను భక్షించి వాటిని అదుపులో పెట్టగలవు. వీటిని బదనికలని, పరాన్నజీవులని, పరాన్న బుక్కులని వ్యవహరిస్తారు. సో బదనికలు, పరాన్నజీవులు, పరాన్న బుక్కులు, ఇవి కాక కొన్ని రకాల వైరస్లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, కీటకాలు కాశించి రోగాలు కలగజేస్తాయి. మనకి ఎలాగైతే బ్యాక్టీరియా, వైరస్లు ఎలాగైతే మనకు రోగాలు కలగజేస్తాయో అలాగే ఈ కీటకాలకు కూడా, మనకి హాని కలిగించేటటువంటి కీటకాలకు కూడా ఇవి ఆశించి నష్టాన్ని కలగజేస్తుంటాయి అన్నమాట. అందువలన కీటక సంతతి ప్రకృతి సిద్ధంగా నివారించబడుతుంది. న్యాచురల్ కంట్రోల్ ప్రకృతి ప్రసాదించిన వరాల్లో అది కూడా ఒకటి. సహజ శత్రువులు లేదా మిత్ర పురుగులు, కన్ఫ్యూజన్ అవ్వకూడదు అనమాట. సహజ శత్రువులు అని అన్నారు. అలాగే మిత్ర పురుగులు అని పెట్టుకోవాలి మనం దానికి ఇంకే లేదా మిత్ర పురుగులు అంటాం. వాటిని మిత్ర పురుగులని కూడా మనం పిలుస్తాం. మిత్రులు ఎవరికి? మనకి మిత్రులు.
వాటికి శత్రువులు. సో దాన్ని ఇంకో టర్మ్ ఏంటంటే సహజ, న్యాచురల్గానే ఉండేటటువంటి శత్రువులు అని అర్థం అన్నమాట. సో ఇలాగ 3 రకాలు సహజ నివారణ చర్యలు. సమగ్ర సస్యరక్షణ పద్ధతులు 2 రకాలు. అందులో మొట్టమొదటిది సహజ నివారణ చర్యలు, రెండోదేమో కృత్రిమ నివారణ చర్యలు అని 2 రకాలు. అందులో మొట్టమొదటిది ఏంటంటే సహజ నివారణ చర్యలు. దాంట్లో మళ్ళీ 3 రకాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అందులో మొట్టమొదటి రకం ఏంటి? వాతావరణ పరిస్థితులు. వాతావరణమే చాలా వరకు అన్ని కంట్రిబ్యూట్ చేస్తుంది. ఉష్ణోగ్రతను పెంచడం, ఉష్ణోగ్రత తగ్గించడం, తేమ ఎక్కువగా ఉండడం, తేమ తక్కువగా ఉండడం, ఇటువంటి పరిస్థితులన్నీ వాతావరణం కంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కొన్ని కీటకాలు చనిపోతాయి, తగ్గినప్పుడు కొన్ని కీటకాలు చనిపోతుంటాయి. అలాగా ప్రకృతి చాలా వరకు కీటకాలని మనకు తెలియకుండా, మన ప్రమేయం లేకుండానే చంపుతూ ఉంటుంది. కాబట్టి సహజ నివారణ చర్యల్లో అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటి? అవరోధాలు, బ్యారియర్స్ అన్నమాట. ప్రకృతి క్రియేట్ చేస్తుంది. అక్కడెక్కడ ఒక నది ఉంటుంది, లేకపోతే ఒక గడ్డ పారుతూ ఉంటుంది, లేకపోతే కొండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, అవే సెపరేట్ చేసేస్తుంటాయి అన్నమాట. అంత డివాస్టేషన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు, మహమ్మారి తెగులు లాంటిది ఏదైనా వచ్చినప్పుడు ఒక ప్రాంతానికి సంబంధాలు లేకుండా చేయడంలో ఇవే ప్రధానమైన పాత్ర పోషిస్తుంటాయి. లేకపోతే మొత్తం అన్ని పంటలు అయిపోవాలి. ఎక్కడో భారతదేశంలో అన్ని పొలాల్లోనూ ఏదైనా ఒక తెగులు వచ్చి మొత్తం ఎందుకు నాశనం అయిపోవట్లేదు అంటే దానికి కారణం ఇదే. న్యాచురల్ బ్యారియర్స్ ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి అన్నమాట. సో ఒక ప్రాంతానికి కనెక్షన్ ఉండదు. అది ఎంతవరకు కనెక్షన్ ఉందో అంతవరకు వచ్చి అక్కడ ఆగిపోద్ది. ఈ మహమ్మారి తెగుళ్ళు ఎలా వస్తుంటాయి అంటే చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ నష్టాన్ని కలిగజేస్తుంటాయి. దాన్నే మనకి ఏమన్నారంటే మహమ్మారి తెగులు అని అన్నారు. సో ఇలాంటివన్నీ వచ్చేటప్పుడు ప్రకృతి ఆటోమేటిక్గా న్యాచురల్గా వాటిని కంట్రోల్ అనేది చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అలాగే వాటిని సహజ అవరోధాలు. అలాగే నేలలు కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు అంతే. అలాగే వాతావరణం, ఉష్ణోగ్రతలు ఎలాగైతే ఉంటాయో, కొండలు గుట్టలు ఎలాగైతే వాటిని ఆపుతుంటాయో, అలాగే నేలలు కూడా నల్లరేగడి నేలల్లో ఒకలాగా, ఎర్ర నేలలు, తేలిక నేలల్లో ఒకలాగా ఇవన్నీ కూడా అవి మనకి రక్షణ కల్పిస్తూ ఉంటాయి. అలాగే న్యాచురల్గా ప్రకృతిలో చాలా వరకు అన్నీ కూడా సహజ శత్రువులు అనేవి చాలా ఉన్నాయి. ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి ఒక వరం అనమాట. అవే తినేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ప్రత్యేకంగా వాటి కోసం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మనం సహజ శత్రువులకు చేయాల్సినటువంటి ఒకే ఒక హెల్ప్ ఏంటంటే వీలైనంత వరకు విచక్షణారహితంగా ఈ పురుగు మందుల్ని వాడకూడదు. అదే మనం వాటికి చేసేటువంటి గొప్ప మేలు అన్నమాట. అనవసరంగా కొట్టేసి వాటి పాపులేషన్ చంపేసి వీటి పాపులేషన్ చంపేసి ఒక సమతా స్థితిని లేకుండా చేసి ఊరికే వీటి పాపులేషన్ ఎక్కువ పెరిగిపోయింది, పంట అంతా నష్టపోయామని చెప్పి గొడవ చేసే బదులు న్యాచురల్ ప్రకృతి మనకి ఏదైతే ప్రసాదించిందో వాటినే మనం మెయింటైన్ చేయడమే మనం చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి పని అన్నమాట. సో ఇలాగ 3 రకాలుగా మనకి వాతావరణ పరిస్థితులు, సహజ అవరోధాలు, అలాగే సహజ శత్రువుల రూపంలో మనకి సహజ నివారణ చర్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చెయ్యం. ఈ సహజ నివారణ చర్యల్లో మన ప్రమేయం ఏమీ కూడా ఉండదు. ప్రకృతి ప్రమేయం ఉంటుంది అంతే. ప్రకృతి దానంతటది ఈ కీటకాలని వీటన్నిటిని మనకు నష్టం కలిగించే వాటన్నిటిని ప్రకృతే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటామంటే సహజ నివారణ చర్యలు అని అంటాం అన్నమాట. ఇది సమగ్ర సస్యరక్షణలో ఒక భాగం, సహజ నివారణ చర్యలు. సమగ్ర సస్యరక్షణ అంటే ఏంటో మనకి తెలుసు కాబట్టి సమగ్ర సస్యరక్షణలో ఉండేటువంటి పద్ధతుల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఈ సమగ్ర సస్యరక్షణ అనే బ్రాడ్ టర్మ్ని ఏం చేశారంటే జనరల్గా దీన్ని 2 ప్రధానమైనటువంటి విభాగాలుగా చేశారనమాట. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే సహజ నివారణ చర్యలు. సహజ నివారణ చర్యలు. రెండోది ఏంటంటే కృత్రిమ నివారణ చర్యలు అని 2 భాగాలుగా చేశారు. దీన్ని సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్ని బేసికల్గా 2 రకాలుగా విభజన చేశారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే సహజ నివారణ చర్యలు, రెండోది ఏంటంటే కృత్రిమ నివారణ చర్యలు అని 2 రకాలు అనమాట. సహజ నివారణ చర్యలు ఏంటి, కృత్రిమ నివారణ చర్యలు ఏంటి అనేది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. దాంట్లో సహజ నివారణ అంటే న్యాచురల్గా నివారణ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది సహజ నివారణ చర్యల్లో చెప్పుకుంటాం. కృత్రిమంగా నివారణ చర్యలు అంటే అవన్నీ మనం చేసేవన్నమాట. అవన్నీ మనం చేయాలి, మనం చేసి వాటిని నివారించేటటువంటి పద్ధతులు. సో మొట్టమొదటిది చూద్దాం, సహజ నివారణ చర్యలు. దాంట్లో మీరు చూస్తే 3 పాయింట్లు మనకి అక్కడ ఇచ్చారు. 1 వాతావరణ పరిస్థితులు, 2 సహజ అవరోధాలు,
మూడోది ఏంటంటే సహజ శత్రువులు. 3 రకాలు సహజ నివారణ చర్యలు ఏంటంటే 3 రకాలు. అంటే సహజ నివారణ చర్యలు అంటే సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే ప్రకృతి దానంతటదే చాలా వరకు పురుగుల్ని వీటన్నిటిని కూడా అదుపులో ఉంచుతుంది. అది 3 రకాలు. ఆ 3 రకాలు ఆ నష్టాన్ని పరుస్తుంటాయి, రసాన్ని పీల్చేస్తుంటాయి అన్నమాట. ఎప్పుడు డ్రై పీరియడ్ ఉన్నప్పుడు. సో ఈ డ్రై పీరియడ్ ఉన్నప్పుడు ఇలా వచ్చినప్పుడు మనం ఏంటంటే వెంటనే ఏదో ఒక జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా స్ప్రేయింగ్ చేయడం కానీ ఇతర జాగ్రత్తలు ఏదైనా తీసుకోవడం కానీ చేయాల్సిందే. సో లేకపోతే లేదు. ఆ డ్రై పీరియడ్ ఉన్న అన్నాళ్ళు అలాగా పేనుబంక కంటిన్యూ అయింది. సడన్గా ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది, ఇలా డ్రై పీరియడ్ అయిపోతుండగా 10 రోజులు 15 రోజులు 20 రోజులు అయిపోయినప్పుడు సడన్గా ఒక భారీ వర్షం పడుతుంది. సో ఈ భారీ వర్షం పడిన తర్వాత రోజు వెళ్ళి మనం చూస్తే ఒక పేనుబంక పురుగు మనకు కనపడదు. న్యాచురల్ కంట్రోల్ అంటారు దీన్ని. న్యాచురల్గా జరిగేటటువంటి కంట్రోల్ అది దాని లక్షణం అనమాట. అంతే. ఏంటి, అంత ఉధృతంగా వ్యాపించినటువంటి ఆ పేనుబంక ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో, వర్షాలు పడిన తర్వాత మనకి చూద్దామన్నా సరే ఎక్కడ కూడా కనిపించదు. అది న్యాచురల్ కంట్రోల్. అందుకే వీటన్నిటిని కూడా ఏమన్నారంటే సహజ నివారణ చర్యలు అని అన్నారు. పురుగులు అలాంటి వాటికి అలవాటు పెట్టుకుంటాయి అన్నమాట. డ్రై పీరియడ్ ఉన్నంతకాలం అది విపరీతంగా ఆశించి ఎక్కువ రసాన్ని పీలుస్తుంది. ఎప్పుడైతే ఒకసారి అది వర్షాలు పడి మళ్ళీ మామూలు టెంపరేచర్స్ తగ్గడం ఇలాంటివన్నీ జరిగాయో మళ్ళీ ఆ పురుగులు ఆశించవు. అంటే దాని ఏంటి ఉద్దేశం, పేనుబంక పురుగుకి లేకపోతే అక్కడ ఉండేటువంటి కొన్ని రకాల ఈ రసం పీల్చేటటువంటి పురుగులకి డ్రై పీరియడ్ అనేది బాగా ఇష్టము. సో ఎప్పుడైతే వర్షాలు పడకుండా 15 రోజులు 15 రోజులు ఇలాగ ఎక్కువైతే డ్రై పీరియడ్ ఉంటుందో ఆ టైంలో అవి ఎక్కువగా పంటలు నాశించి ఎక్కువ రసాన్ని పీల్చేస్తుంటాయి. సో మనం ఏదో జాగ్రత్తలు తీసుకున్నా కానీ ప్రకృతి తీసుకునేటటువంటి జాగ్రత్త వల్ల వీలైనంత ఎక్కువగా అవి కంట్రోల్ అయిపోతూ ఉంటాయి. దీన్నే మనకి ఏమన్నారంటే సహజ నివారణ చర్యలు. మనం ఏం చేయలేము. 15 రోజులు వర్షం పడలేదంటే మనం ఏం చేయగలం, నీరు పెట్టగలం అంతే. కానీ ఏంటంటే వాతావరణ పరిస్థితులు, సహజ అవరోధాలు, సహజ శత్రువులు. న్యాచురల్. ఇది ఎవరు ఏం చేసింది ఏం లేదు. వాతావరణ పరిస్థితులు ఏవి కూడా మనం మార్చలేము. అలాగే సహజంగా ఉండేటువంటి అవరోధాలను కూడా మనం ఏది దాన్ని మార్చలేమన్నమాట. అలాగే సహజ శత్రువులు, న్యాచురల్గా ప్రకృతి మనకి కొన్ని వరాలు ప్రసాదించింది. సో అవి ఇందులో మనం చూస్తాం అనమాట. అందులో మొట్టమొదటిది ఏంటంటే వాతావరణ పరిస్థితులు. ఏంటి ఆ వాతావరణ పరిస్థితులు ఒకసారి చూస్తే మనం, వాతావరణ పరిస్థితులు చీడ పురుగుల యొక్క సహజ నివారణకు చాలా ముఖ్యమైనవి, సమర్థవంతమైనవి. వర్షాలు, తత్ఫలితంగా ఏర్పడే మెత్తని భూమిలో కొన్ని రకాల లద్దె పురుగులు, ఎర్రగొంగళి పురుగులు కోశస్థ దశలకు మారడానికి, వాటి రెక్కల పురుగులు భూమి పైకి వెలువడడానికి అవసరం. కానీ అధిక వర్షాల వల్ల మొక్కల రసాన్ని పీల్చే పేనుబంక పేను పురుగుల వృద్ధి తగ్గుతుంది. సో ఇదంతా సింపుల్గా నేను చెప్పాలంటే ఎలా అంటే, ఇప్పుడు వాతావరణ పరిస్థితులు అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి వాతావరణంలో బయట మనం ఎండ చూసేటట్టయితే ఇప్పుడు ఒక 30 degrees వరకు ఉండొచ్చాము. ఇప్పుడు బయట 30 degrees వరకు ఉండొచ్చు. ఇప్పుడు అది అలా మధ్యాహ్నం 3 గంటలు అయ్యేటప్పటికి అది ఒక 35 లేదా 36 అలాగ అవుతుంది. మళ్ళీ తర్వాత టెంపరేచర్ తగ్గిపోతుంది. సో మనం కావాలి, ఇప్పుడు నాకు ఒక 2 degrees ఉష్ణోగ్రత పెంచండి అని అంటే పెంచుకోగలమేంటి? ఏసీ రూమ్లో అయితే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అదే మనం ఇలాంటి బయట వాతావరణంలో ఇప్పుడు బయట 30 degrees ఉంది, 32 degrees పెంచండి, లేకపోతే ఇప్పుడు బాగా ఎండగా ఉంది ఒక 24 degrees తగ్గించండి అని మనం ఏమైనా చేయగలమా? చేయలేం. సో ఈ పరిస్థితి కొన్ని కీటకాలకు అనుకూలంగా ఉంటుంది, కొన్ని కీటకాలకి అనుకూలంగా ఉండదు. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కొన్ని కీటకాలు పెరుగుతాయి, అలాగే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద కొన్ని కీటకాలు పెరుగుతుంటాయి. కొన్ని కీటకాలు పెరగకుండా ఉంటాయి. టెంపరేచర్ అలా పెరుగుతుందంటే కొన్ని కీటకాలు చనిపోతాయి. అలాగే టెంపరేచర్ బాగా తగ్గుతుందంటే కొన్ని చనిపోతాయి అన్నమాట. తక్కువ ఉష్ణోగ్రతని తట్టుకోలేవు, అధిక ఉష్ణోగ్రతని తట్టుకోలేవు. తట్టుకోగలిగినవి మాత్రమే ఉంటుంటాయి. ఏవైతే ఉంటాయో స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉండేవి అవి మాత్రమే ఉంటుంటాయి అన్నమాట. సో ఇది ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి విషయం. అంటే ఏంటన్నమాట, ప్రకృతిలో టెంపరేచర్ అనేది అది మన కంట్రోల్లో ఏమి ఉండదు. కొన్ని సందర్భాల్లో ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఉష్ణోగ్రత తగ్గుతుంటుంది. అది న్యాచురల్గా అనమాట. పెరిగే టైంలో కొన్ని కీటకాలు చనిపోతాయి, తగ్గే టైంలో కొన్ని కీటకాలు చనిపోతుంది. న్యాచురల్గా ప్రకృతి కంట్రోల్ చేస్తుంది. సపోజ్ మనం మొక్కజొన్న వేసాం. మొక్కజొన్నలో మీరు ఈ మధ్య గమనించేటట్టయితే చాలా ప్రదేశాల్లో ఉండేటువంటి మొక్కలపైన పేనుబంక విపరీతంగా ఆశించిందన్నమాట. ఎందుకు ఆశించింది? బెట్ట పరిస్థితి చాలా ఎక్కువగా వచ్చింది మనకి. బెట్ట అంటాం. సో బెట్ట పరిస్థితి అంటే ఏంటనమాట, వర్షాలు పడకపోవడం. దాన్ని మనం బెట్ట అంటున్నాం అనమాట. 10 రోజులు 15 రోజులు 20 రోజులు
30 రోజులు ఇలాగ మనకి కంటిన్యూగా వర్షం పడలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, వాటర్ షార్టేజ్ వస్తుంది అన్నమాట మొక్కలకి. అవన్నీ కూడా వడలిపోయి నీరు పెడితే మళ్ళీ మామూలుగా అవుతుంటాయి. సో ఇలాంటి బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు సాధారణంగా ఈ రసం పీల్చే పురుగులు చాలా ఉధృతంగా మొక్కల పైన ఆశిస్తూ ఉంటాయి. అదొకటి న్యాచురల్గా అంతే, దాని లక్షణం అది. ఏంటి లక్షణం ఉందండి, బెట్ట పరిస్థితి ఎప్పుడైతే డ్రై పీరియడ్ ఎప్పుడైతే వస్తుందో ఆ సమయాల్లో తప్పనిసరిగా ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువగా మొక్కల్ని ఆశించి ఉండేటువంటి ఉష్ణోగ్రతను మనం మార్చగలమా? మార్చలేము. సో ఏం జరిగింది, దానంతటదే 10 రోజులు 15 రోజులు పోయిన తర్వాత వర్షం పడింది. అనుకోకుండా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, అనుకోకుండా దాని ఉధృతి కూడా కంప్లీట్గా తగ్గిపోతుంది. వర్షం పడిన తర్వాత మనం వెళ్ళి చూస్తే షాక్ అవుతాం అనమాట. ఏంటి ఎక్కడా కనపడదు, అంత ఉధృతంగా ఆకుల మీద, ఆకుల వెనక భాగంలోను కింది భాగంలోను అంత ఉండి రసాన్ని పీల్చి ఆ కంకుల మీద వీటన్నిటి మీద ఆశించినటువంటి పెనుబంక మనం వర్షాలు పడిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తే ఎక్కడ కూడా కనపడదు. న్యాచురల్ కంట్రోల్ అంటారు దాన్ని. ప్రకృతి వాటిని కంట్రోల్ చేస్తుంది. సో ఉష్ణోగ్రతలు, వాతావరణంలో ఉండేటువంటి తేమ, ఇలాంటివన్నీ కూడా ప్రకృతి దానికి అనుగుణంగా ఎప్పుడైతే అవన్నీ మారుతుంటాయో దానికి అనుగుణంగా కొన్ని కీటకాలు బ్రతుకుతుంటాయి, కొన్ని కీటకాలు చనిపోతూ ఉంటాయి. అదనమాట. అదే మనకి కొంత ప్లస్ పాయింట్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో మైనస్ పాయింట్ అవుతుంది. వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే సహజ నివారణా చర్యలు. ఈ ఉష్ణోగ్రతలు ఇవన్నీ కూడా మార్పులు అన్నీ కూడా మన చేతిలో ఉండవు, మనం మార్చాలన్నా మార్చలేము. ప్రకృతి వాటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఆ కంట్రోల్ వల్ల చాలా వరకు పురుగులన్నీ కూడా నష్టపోవడం, అదే మనకి మేలు చేయడం ఇండైరెక్ట్గా చేస్తుంటాయి. వాటి వల్లే పురుగులన్నీ చనిపోతూ ఉంటాయి. సో ఇలాంటివి కారణాలన్నింటినీ కూడా దేనిలో పెట్టారంటే సహజ నివారణ చర్యల్లో మనకి దీన్ని పెట్టడం జరిగింది. సహజ నివారణ చర్యల్లో వాతావరణ పరిస్థితులు అంటారు వీటిని, వాతావరణ పరిస్థితులని వీటిని మనం అంటూ ఉంటాం అన్నమాట. రెండోది ఏంటంటే సహజ అవరోధాలు, న్యాచురల్గా ఉండేటటువంటి బ్యారియర్స్ అన్నమాట. అడ్లు ఉంటాయి అన్నమాట, బ్యారియర్స్ అంటాం. సహజ అవరోధాలు, బ్యారియర్